ఈ సంఘటన గురించి చాలా అమానవీకరణ సంఘటన అండి ఇది. కఠిన చర్యలు కీలకం. యావత్ దేశాన్ని కుదిపేస్తున్న పూణే ఘటన. ఎన్ని చట్టాలు చేసినా కఠినంగా అమలు చేయాలి. మహిళలకు భరోసా ఉందన్న నమ్మకం కలిగించాలి. ప్రభుత్వం, పోలీసులు, ప్రజలకు బాధ్యత ఉంది. పూణే అత్యాచార ఘటనపై మాజీ సీజేఐ చంద్రచూడ్ వెల్లడి. పూణేలో ఒక అమ్మాయిని బస్సులో అత్యాచారం చేశారు ఒక దరిద్రపు నా కొడుకు. వాడిని ఇంకా పట్టుకోలేదు తెలుసా? మనం పట్టుకున్నా ఏం చేయలేదు తెలుసా? పట్టుకున్నా కూడా ఏమీ చేయలేరండి, నిజంగా ఏమీ చేయలేరు. బెంగాల్లో ఆ అమ్మాయిని ఒకడు ఇలానే అత్యాచారం చేసి చంపేస్తే ఏం చేసాం మనం వాడిని? అసలు ఇంతవరకు వాడే దోషం కాదు తెలియదు ఎవరికి. నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను, ఈ చట్టాలు పనికిరావు. పర్టికులర్గా ఇలాంటి అత్యాచార విషయాల్లో ప్రస్తుతం అనుకున్న చట్టాలు ఏమాత్రం పనికిరావు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ చెప్తాడు, మాకు అనిపించగానే పోయి చేసి పడేస్తున్నాము, మీరు శిక్ష వేయగలుగుతారా అంటున్నారు. వెయ్యం కూడా. మనం నెలకొకటి వింటూనే ఉన్నాం, రోజుకోటి వింటూనే ఉన్నాం, గంటకోటి, నిమిషానికోటి అత్యాచారం వింటూనే ఉన్నాం, మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు వింటూనే ఉన్నాం. ఎక్కడైనా చర్యలు తీసుకున్నాం ఇంతవరకు? శిక్షలు పడ్డాయా ఎవరికైనా? కఠిన శిక్షలు పడ్డాయా ఎవరికైనా? ఏముండవు, ఫైన్ వేస్తారంతే. మహా అయితే లైఫ్ వేస్తారు. లైఫ్ వేస్తే ఏముందండి, పబ్లిక్ హాలిడేస్ అయ్యి మొత్తం పోతే 7 సంవత్సరాలు. ఒక 1 ఇయర్ అక్కడ మంచిగా ఉన్న ట్రాక్ చేస్తే ఏదో బయట ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని వీడు మంచోడని చెప్పి సత్ప్రవర్తన కింద వదిలేస్తారు బయటికి. మళ్ళీ ఏమనంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటారు. కానీ ఏమాత్రం ఈ చట్టాలతో, ప్రస్తుతం మనకున్న ఈ చట్టాలతో అత్యాచారం ఆగదు. ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలి? స్పాట్లో చేయాలి వీళ్ళని చేస్తే. ఇప్పుడు మన వాడిని పట్టుకోవాలి. ఇంతవరకు వాడిని పట్టుకొని, వాడిని విచారించి, వాడో కాదో తేల్చుకొని, వాడికి శిక్ష వేసి, మళ్ళీ వీడి తరపు ఇంకో లాయర్ వచ్చి వాదిస్తాడు, వీడు మంచోడు మావాడని చెప్పి. మావాడు అసలు మంచోడు, అమాయకుడు, వీడు తేలా అని చెప్పి వీడి తరపు ఇంకో న్యాయవాది వచ్చి వాదిస్తాడు. వాళ్ళకి మధ్య వాదోపవాదాలు జరిగి, చర్చలు జరిగి, డిస్కషన్లు జరిగేటప్పటికీ ఎప్పటికో సంవత్సరం తర్వాత. దేశంలో ఏమాత్రం మార్పు రాలేదు ఈ చట్టాల విషయంలో మాత్రం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మహిళల రక్షణ కోసం మనం తీసుకుంటున్న చర్యలు, మనం తీసుకున్న చట్టాలు చింపి బొట్లో పడేయండి. నిజంగా చెప్తున్నా, దేనికి పనికిరాని చట్టాలు అవి. ఎక్కడనే న్యాయం జరుగుతుంది మహిళలకి? ఎక్కడ? బెంగాల్లో ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఇంతవరకు న్యాయం జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. వాడిని ఎవరినో ఒకరిని తీసుకొచ్చారు, వీడే దోషి అని చెప్పారు, వాడికి ఏదో శిక్ష వేశారు. కానీ వాడే అని నాకు ఇప్పటికీ నమ్మకం లేదు. ఎవరినో జస్ట్ గొడవ అవుతుందని చెప్పి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి బలివసం చేశారు తప్ప ఏమాత్రం ఇది లేదు దాంట్లో, 100%. ఇప్పుడు ఇందులో ఏమైతే తెలియదు మరి నాకైతే. చిన్న పిల్లండి, 26 ఏళ్ళ అమ్మాయి. 26 ఏళ్ళ అమ్మాయి తెలుసా? మహారాష్ట్రలో 26 ఏళ్ళ యువతపై బస్సులో ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయంగా దుమారం రేపుతుంది. దీనిపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్భయ ఘటన తర్వాత చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కేవలం చట్టాలతోనే అలాంటి ఘటనలు నివారించలేం. అందుకు ప్రభుత్వం, పోలీసులు, ప్రజలు కూడా బాధ్యతతో వ్యవహరించాలి. అత్యంత రద్దీగా ఉండే బస్ స్టేషన్లో ఒకటైనా సర్వగేట్లో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్ స్టేషన్కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్స్ రవాణా సంస్థకు చెందిన బస్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లాడు. బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని, నిద్రలో ఉండడంతో వాళ్ళు లైట్లు వేసుకోవాలని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్, 36 అంటే ఈ వయసు, అతనిపై అనేక కేసులు ఉన్నాయంట. 2019 నుంచి బెయిల్పై ఉన్నాడంట వాడు. చూడండి, బెయిల్పై ఉన్నాడంట వాడు. వీటిని పట్టుకునే 8 బృందాలు గాలిస్తున్నాయి. అత్యాచారం అనే ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. సూపర్, క్లాస్ కొట్టిన అందరూ ఒకసారి. 1,00,000 రివార్డు ఇస్తారంట వాడికి. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉందంటండి. పైగా బెయిల్పై ఉన్నాడంట. అండ్ దట్టు ఇప్పుడు ఏదైతే బస్సు ఉందో ఆ బస్సు ఆడిదే అంట. ఆ బస్సులో కొన్ని వందల కండోమ్ ప్యాకెట్లు,
ఇలాంటివన్నీ ఉన్నాయంట. ఆ బస్సులో మందు బాటిల్స్, కండోమ్ ప్యాకెట్లు, వాడేసిన కండోమ్స్ కావచ్చు. ఆ బస్సులో కొన్ని వందలు ఉన్నాయంట. అంటే వీడి ఇప్పటివరకు ఎంతమంది పైలంటే అఘాయిత్యం చేసి ఉంటాడు? ఫస్ట్ టైం చేసినప్పుడే వీడి పైన గట్టిగా శిక్ష చేసి ఉంటే వీడు ఈరోజు ఇలా చేసేవాడు కాదు. వీడు ఏ కేసు మీద బెయిల్పై ఉన్నాడో ఆ కేసులో వీడిని గట్టిగా శిక్షించుంటే, తాట తీసేసి ఉంటే వీడు ఇలా బయటికి మళ్ళీ వచ్చి ఇలా చేసేటోడు కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మేము మహిళలకు అత్యంత భద్రత ఇస్తాం, మేము మహిళల భద్రతే మా ప్రయారిటీ, మహిళలే మా ఇది అని తొక్క తోలు సొల్లు స్టేట్మెంట్లు చెప్తారు. కానీ ఇంతవరకు భారత రాజ్యాంగంలో, భారతదేశంలో ఒక్క మహిళకైనా, అంటే అత్యాచారానికి గురైన ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా? ఒక్కరికైనా? అవే చట్టాలు, అవే కేసులు, అవే సాగదీస్తూనే ఉంటారు. బెంగాల్లో మొన్న అమ్మాయి మీద జరిగిన అత్యాచారానికి సంవత్సరం తర్వాత శిక్ష పడింది. అది కూడా వాడో కాదో తెలియదు చేసినోడు. బయటికి రానివి కొన్ని వందలు ఉంటున్నాయి తెలుసా? ఎందుకు దుబాయ్, అరే మన ఈ సౌదీ కంట్రీస్ లాగా మనం ఎందుకు స్పాట్లో వాళ్ళపై డెసిషన్ తీసుకోలేకపోతున్నాం? శిక్షలు ఎందుకు గట్టిగా వేయలేకపోతున్నాం మనం? ఎన్ని అత్యాచార కేసుల్లో ఎంతమంది ఉరిశిక్ష పడుతుందండి? 1000లో ఒకటా? 1,00,000లో ఒకటా? డౌటే. 1000లో ఒక్కడికి కూడా నాకు తెలిసి ఉరిశిక్ష పడతల్లా. 1000 మంది రేప్ చేస్తే అందులో ఒక్కడికి కూడా ఉరిశిక్ష పడతలేదు నాకు తెలిసి. ఏం భయం ఉంటుంది? ఆ టెంపర్ సినిమా క్లైమాక్స్ ఒకసారి చూడండి అందరూ. దాంట్లో చెప్తాడు ఎన్టీఆర్ క్లియర్గా, మాకు అనిపించిన వెంటనే మేము చేసేస్తున్నాం, మీకు అనిపించిన వెంటనే మీరు చేయగలుగుతారా? ఎప్పుడో ఆ పండక్కో నా టోకెన్ వచ్చేప్పటికీ ఎప్పుడు తెల్లారిపోద్ది ఉరిశిక్ష చేసినోడికి. అందులో చెప్తా డైలాగ్ సినిమాలో చాలా కట్ డైలాగ్స్ అవి. బయట కూడా అంతే ఉంది. 1000 మంది చేస్తే అందులో ఒకడికి కూడా శిక్ష పడతలేదు సరిగ్గా. ఒక్కడికి కూడా శిక్ష పడతలే అందులో. ఇదే వ్యవస్థలు కొనసాగితే, ఇదే విధంగా ఉంటే మాత్రం ఇక ముందు గతంలో ఒక 20, 30, 40 ఏళ్ల క్రితం ఏ విధంగా అయితే మహిళలు వంటింట్లోంచి బయటికి రాకుండా ఉండిపోయారో మళ్ళీ అదే పరిస్థితి రావచ్చు. 100% అదే పరిస్థితి రావచ్చు మళ్ళీ. చట్టాలు కొంచెం గట్టిగా చేయండి సార్. ఎవడైతే చేశాడో వాడికి స్పాట్లో, అంటే మినిమం కనీసం నెలలోపు వాడికి శిక్ష పడేలా చేయండి. నేనేం తెల్లారి చేయమంటల్లా, వాడిని ఒక నెలలోపు శిక్ష పడేలా చేయండి. అరే ఇంతవరకు ఆయన పట్టుకోలేపారా బాబు మన పోలీసులు? పోలీస్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో వాళ్ళు అటు చేసింది ఎక్కడో కాదు. ఇది మన కోర్టులు, మన పోలీసులు, మన వ్యవస్థలు. చేతగాని వ్యవస్థలు, చేతగాని ఇవి ఉంటే మనకేం ఉపయోగం? ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి అమ్మాయిలపై అఘాయిత్యాలు, ఇష్టం వచ్చినట్టుగా. గంట కూడా జరుగుతుందంటే ఆశ్చర్యం లేదు. ఆ లెక్క మనకు తెలియదు కానీ ఖచ్చితంగా గంట కూడా జరుగుతూనే ఉండొచ్చు ఎక్కడో చోట. మరి నీ అమ్మ ఎట్ట తయారంటే దరిద్రపు నా కొడుకులు, 10 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ళు అంటే 5 ఏళ్ల పిల్లల నుంచి 90 ఏళ్ల ముసలి వరకు వదలట్లేదు వీళ్ళు నా కొడుకులు. స్పాట్లో వాళ్ళకి శిక్ష పడాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, ఇంకోడు మళ్ళీ ఆ వేపు చూడాలంటే భయపడేలా ఉండాలి శిక్షలు. చర్మం ఒలవాలి వాడిది, ఉప్పు కారాలు పెట్టాలి ఒలిచి, అది చూస్తేనే భయపడిపోవాలి. ఇంకోసారి అలాంటివి చేద్దామన్న ఆలోచన కూడా రావాలంటేనే వాడికి తడిసిపోవాలి. అట్లాంటి అమలు చేయగలిగితేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకి ధైర్యంగా బతకగలుగుతారు దేశంలో. ఎందుకండి చూడగానే ప్రతి ఆడపిల్లలో మన తల్లి చెల్లి ఎందుకు కనపడరు? ఆడపిల్ల కనపడితే అదే దృష్టితో చూడటమేనా? ఆడపిల్ల కనపడితే అదే దృష్టి. ఇంకా ప్రతి ఆడపిల్లలో మన అమ్మనో, అక్కనో, తల్లినో, చెల్లినో, మన కూతురునో, భార్య కాదు, తల్లినో, పిల్లనో వీళ్ళని చూడొచ్చు కదా. భార్యను కూడా చూడొచ్చు. ఎందుకంటే మన భార్య జోలికి ఎవడన్నా వెళ్తే ఊరుకోం. ఇప్పుడు వేరే ఆమె కూడా వేరేవాడి భార్య కదా. అయ్యో వేరే మహిళపై అలాంటి ఇవెందుకు వస్తాయి మీకు? ఎందుకంటే మన చట్టాలు లైట్గా ఉన్నాయి కాబట్టి, పైన ఉన్నాయి కాబట్టి, శిక్షలు ఎప్పటికో పడతాయి కాబట్టి, పడదన్న గ్యారంటీ కూడా లేదు కాబట్టి, డబ్బు ఉంటే అది కూడా పడదు కాబట్టి, రాజకీయ నాయకులు పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడికైతే అది కూడా జరగదు కాబట్టి. డబ్బుంటే మన ఇండియాలో ఏ పనన్నా చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు, చంపచ్చు, రేప్ చేయొచ్చు, మర్డర్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. డబ్బులుంటే ఇండియాలో ఏదైనా జరిగిపోద్ది. ఎప్పటికి మారుతాయో మన వ్యవస్థలు.